Happy day entrepreneurs. My name is Sudhir Verma. I'm a startup consultant and business trainer. మీలో చాలా మందికి బిజినెస్ చేయాలనే ఆలోచన ఉంటుంది, కానీ ఎలా మొదలు పెట్టాలో తెలియదు, ఎటువంటి ఐడియా సక్సెస్ అవుతుందో తెలియదు. చాలా మంది దగ్గర ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, ఏ టైప్ ఆఫ్ ఫండింగ్ కానీ టీమ్ కానీ దాన్ని ఎలా యూటిలైజ్ చేయాలో తెలియక చాలామంది స్టక్ అవుతుంటారు. సో ఆ రకంగా ఎవరైనా బిజినెస్ ఐడియాస్ కోసం కానీ స్టార్టప్ ఐడియాస్ కోసం కానీ జాబ్ కాకుండా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మోడ్లో మిమ్మల్ని ఎలివేట్ చేసుకుందాం, సక్సెస్ అవుదాం అనే ఐడియాలు ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. రీసెంట్గా చేసిన వీడియోస్ ద్వారా మాకు ఎక్కువగా వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి అంటే, సార్ ఎక్స్క్లూజివ్గా ఉమెన్ ఇంట్లో ఉండే హోమ్ మేకర్స్ ఎవరైనా సరే ఇంట్లో ఉండి డబ్బులు సంపాదించడానికి బయట తిరగకుండా ఏవైనా బిజినెస్ ఐడియాస్ ఉన్నాయా, అవి ఉంటే ఏ రకంగా ఇంప్లిమెంట్ చేసుకోవాలి, వాటి గురించి కొంచెం వీడియోస్ చేసి పెట్టండి అని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళ కోసం ఎక్స్క్లూజివ్గా ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీద కొన్ని వీడియోస్ చేస్తున్నాం. ఈరోజు అటువంటి ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీద మనం డిస్కస్ చేయబోతున్న ఐడియా ట్రాన్స్క్రిప్షన్. చాలామంది మెడికల్ కోడింగ్, మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ అనే పదం వినే ఉంటారు. ఏంటి, ఒక డాక్టరు ఒక పేషెంట్కి ఒక కన్సల్టేషన్ చేసేటప్పుడు చాలా స్పీడ్గా చెప్పుకుంటూ వెళ్తారు, ఆయన రిటర్న్గా రాయరు. ఎందుకంటే డాక్టర్కి ఉండే బిజీ షెడ్యూల్ వల్ల ప్రతి రిపోర్ట్ని బ్రీఫ్గా రాయడం కుదరదు. సో ఏం చేస్తారు, ఏ టైప్ ఆఫ్ మెడిసిన్ యూజ్ చేయాలి, ఏ టైంలో దాన్ని యూజ్ చేయాలి, ఎన్నాళ్ళు వాడాలి, ఎప్పుడెప్పుడు టెస్టులు చేయించాలి, ఇలాంటి ట్రాన్స్క్రిప్షన్ వర్క్ని ఓరల్గా రికార్డ్ చేసి రిలీజ్ చేస్తారు. దీనికోసం ఎక్స్క్లూజివ్గా మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ అనే కంపెనీలు ఈ పని చేస్తూ ఉంటాయి. అంటే డాక్టర్ చెప్పిన దాన్ని కన్వర్ట్ చేసి నీట్గా ఒక రిపోర్ట్ రాసి క్లయింట్కి ఇవ్వడం లేదా ఆ కంపెనీకి ఇవ్వడం చేస్తుంటాయి. అటువంటి మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ ఎలా పనిచేస్తుందో ఈ ట్రాన్స్క్రిప్షన్ అనే కాన్సెప్ట్ కూడా అలానే పనిచేస్తుంది. అయితే మెడికల్ కోసం మనం చేయాల్సిన పని లేదు. ట్రాన్స్క్రిప్షన్ అంటే ఏంటి, సపోజ్ ఈరోజు మనం ఈ యూట్యూబ్ వీడియో చేస్తున్నాం. ఈ యూట్యూబ్ వీడియో నేను కంప్లీట్గా తెలుగులో మాట్లాడుతున్నాను. కొంతమంది అదర్ స్టేట్స్లో ఉండేవాళ్ళు, అదర్ కంట్రీస్లో ఉండేవాళ్ళు అడిగే కామన్ క్వశ్చన్ ఏంటంటే, అయితే ఇంగ్లీష్లో అయినా చేయండి లేదా కింద సబ్ టైటిల్స్ అయినా యాడ్ చేయండి. అంటే ఇక్కడ నాకు ఒక ట్రాన్స్క్రిప్షన్ అవసరం. ఆ ట్రాన్స్క్రిప్షన్ ఏం చేస్తారు, నేను చెప్పిన ఈ 10 minutes వీడియోని కంప్లీట్గా ఇంగ్లీష్లో కానీ, హిందీలో కానీ, తెలుగులో కానీ, వేరే లాంగ్వేజ్లో కానీ కన్వర్ట్ చేసి సబ్ టైటిల్స్ వేసి నాకు ఆ డాక్యుమెంట్ రిపోర్ట్ ఇస్తారు. దాని ప్రకారం ఆ సబ్ టైటిల్స్ని నేను వీడియోకి యాడ్ చేసుకుంటాను. లేదు, నేను ఒక ఆడియో రికార్డింగ్ ఒక క్లయింట్కి పంపించాను, ఆ ఆడియో రికార్డింగ్ తాలూకు రిపోర్ట్ అంతా నాకు ఆన్ టెక్స్ట్ డాక్యుమెంట్ కానీ సాఫ్ట్ కాపీ కానీ కావాలి. ఏంటి, ఈ వీడియోని అంతటిని నేను బుక్గా రాద్దాం అనుకుంటున్నాను. బుక్ రాయాలంటే ఈ సబ్జెక్ట్ అంతా మళ్ళీ కూర్చొని రాయడం చాలా ఇబ్బంది. అప్పుడు ఏం చేస్తాను, ఈ వీడియో రెఫరెన్స్ ఇచ్చి ఇందులో ఏదైతే నేను చెప్తున్నానో అది రిటర్న్గా రాసి నాకు ఒక సాఫ్ట్ కాపీ కానీ హార్డ్ కాపీ కానీ ఇవ్వండి అని చెప్తాను. అంటే ఒకరు చేసే పనిని ఆ లాంగ్వేజ్ నుంచి వేరే లాంగ్వేజ్కి లేదా టెక్స్ట్ టు డాక్యుమెంట్ లేదా డాక్యుమెంట్ టు టెక్స్ట్ ఏ రకంగా అయినా సరే ఒక ఫామ్లో ఉన్న కంటెంట్ని టెక్స్ట్ కంటెంట్ని విజువల్గా మార్చడం లేదా విజువల్గా ఉన్న కంటెంట్ని టెక్స్ట్లోకి మార్చడం చేసే పనిని ట్రాన్స్క్రిప్షన్ అంటారు. ఈ ట్రాన్స్క్రిప్షన్ బిజినెస్ని ఎవరైనా సరే ఇంట్లో ఉండే స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే మీరు బయటికి వెళ్ళాల్సిన పని లేదు. ఇంట్లో మీ చేతిలో ఒక ల్యాప్టాప్, కావాల్సిన డివైసెస్ వర్క్ని బట్టి ఎక్స్క్లూజివ్గా ల్యాప్టాప్ అనే చెప్పలేం, మీ క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి మీకు ఏ గ్యాడ్జెట్ అవసరమో చూసి దాని ప్రకారం ఈ ట్రాన్స్క్రిప్షన్ వర్క్ని స్టార్ట్ చేయొచ్చు. దీనికి కావాల్సిన ఎక్స్పీరియన్స్ అబ్సల్యూట్లీ జీరో. ఎందుకంటే మీకు తెలుగు బాగవచ్చు, ఇంగ్లీష్ బాగవచ్చు, మీకు కావాల్సిన ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు బేసిక్గా. లేదు, మీకు తెలుగు బాగవచ్చు, తమిళ్ బాగవచ్చు, ఇదే కంటెంట్ నేను తమిళ్లో కూడా ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. అలాంటప్పుడు ఈ సబ్ టైటిల్స్ని తమిళ్లో రాసి ఇవ్వాలి నాకు. అలాంటప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ పెద్దగా అవసరం లేదు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఎగ్జాక్ట్గా కొంచెం సిమిలర్ మీనింగ్ వచ్చే విధంగా, ఎందుకంటే ప్రతి లాంగ్వేజ్లో వర్డ్స్ కానీ వొకాబులరీ కానీ గ్రామర్ కానీ ఒకేలా ఉండదు. లాంగ్వేజ్ చేంజ్ అవుతుంది, అది మారుతుంది. బట్ సిమిలర్ లాంగ్వేజ్ వచ్చే విధంగా మనం ఆల్మోస్ట్ ఆ కంటెంట్ని సర్వ్ చేయగలిగితే అటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ మాత్రమే దీనికి సరిపోతుంది. సో అబ్సల్యూట్గా దీనికి కావాల్సిన ఎక్స్పీరియన్స్ జీరో. అంటే ఎవరైనా సరే 2 లాంగ్వేజెస్ లేదా ఇంగ్లీష్ టు తెలుగు లేదా కంప్యూటర్ టు టెక్స్ట్, ఆడియో టు టెక్స్ట్ ఇవన్నీ బాగా చేయగలరు అనుకుంటే వాళ్ళు ఎవరైనా సరే ఈ వర్క్ని స్టార్ట్ చేయొచ్చు. సో దీనికి మీకు కావాల్సిన ఎక్స్పీరియన్స్ అబ్సల్యూట్లీ జీరో. బట్ ఆన్లైన్లో కొన్ని ఫ్రీ కోర్సెస్ ఉంటాయి, అవి అటెండ్ అయ్యి ఎలా ట్రాన్స్క్రిప్షన్ వర్క్ చేస్తారు, ఎక్కడెక్కడ క్లయింట్స్ దొరుకుతారు, అవన్నీ చూసి కూడా మీరు నేర్చుకోవచ్చు. లేదు, ఫర్దర్ ట్రైనింగ్ ఏమైనా కావాలనుకుంటే అప్రోచ్ అవ్వచ్చు. దీనికి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ ఇది కూడా అబ్సల్యూట్లీ జీరో. ఎందుకు, ఇక్కడ మనం ఏం కొనట్లేదు, ఒక ఫిజికల్గా స్టాక్ ఏం తెచ్చుకొని పెట్టుకొని అమ్మట్లేదు. అండ్ సోషల్ మీడియాలో కానీ వెబ్సైట్స్ కానీ ఇవి కూడా పెద్దగా ప్రమోషన్ యాక్టివిటీస్ ఏం అక్కర్లేదు. ఒక చిన్న లోగో, బ్రాండ్ నేమ్, సోషల్ మీడియాలో మనం వర్క్ చేయడం, లేదా ఆల్రెడీ ఫ్రీగా ఉందనుకోండి, ఇందాక మనం కొన్ని వీడియోస్లో డిస్కస్ చేసినప్పుడు ముందు మనల్ని ప్రమోట్ చేయాలంటే మనం కొంచెం ఫ్రీ ఆఫ్ సర్వీస్ ఇవ్వాలి. అంటే
ఒక వీడియో ఉందనుకుందాం, ఎవరో ఇన్స్టాగ్రామ్లోనో యూట్యూబ్లోనో ఫేస్బుక్లోనో ఒక చేసిన వీడియోకి సరదాగా మీరు సబ్ టైటిల్స్ ఇంగ్లీష్లో రాస్తే ఎలా ఉంటుంది, లేదా హిందీలో రాస్తే ఎలా ఉంటుంది, తెలుగులో రాస్తే ఎలా ఉంటుంది అని డిజైన్ చేసి కొన్ని శాంపిల్ వీడియోస్ని సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేసి మీరు ఫలానా వర్క్ చేస్తారని రిప్రజెంట్ చేయండి. దాన్ని బట్టి కొత్త క్లయింట్స్కి అర్థమవుతుంది, ఓకే వీ హ్యావ్ అ ట్రాన్స్క్రిప్టర్ హియర్ అండ్ షీ కెన్ వర్క్ ఫ్రమ్ ద హోమ్. ఈ విషయం తెలిసినప్పుడు వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. సో ఇటువంటి వర్క్కి మీకు ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా మీ టైము, మీ హార్డ్ వర్క్, మీ గ్రౌండ్ వర్క్ తప్పించి ఎటువంటి మనీ ఇన్వెస్ట్మెంట్ అయితే ఈ బిజినెస్కి అవసరం లేదు. అండ్ పర్ డే యావరేజ్ 8 hours. వై 8 hours per day? చెప్పాను కదా, ఒక క్లయింట్కి మీరు ఎంత ఛార్జ్ చేస్తారు, ఆ వర్క్ ఏ రకంగా ఉంది అన్న దాని మీద ఈ బిజినెస్ ఆధారపడి ఉంటుంది. సో యావరేజ్గా 8 hours per day చేసుకుంటే మినిమంలో మినిమం ఎక్కువ క్లయింట్స్కి మనం సర్వ్ చేసినట్టు ఉంటుంది అండ్ ఎక్కువ బిజినెస్ని కూడా క్యాప్చర్ చేసినట్టు ఉంటుంది. సో ఈ బిజినెస్ చేద్దాం అనుకున్న ఉమెన్ పర్ డే 8 hours ఇంట్లో టైం స్పేర్ చేయగలిగితే దట్స్ అ వెల్ అండ్ గుడ్ ఐడియా. అండ్ ఫర్ హూ వీఆర్ ఆల్వేస్ సేయింగ్ ఉమెన్ కోసం ఈ ఐడియాని మనం డిస్కస్ చేస్తున్నాం. ఎందుకంటే ఇంట్లో ఉండి డబ్బులు ఎలా సంపాదించుకోవచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ లేకుండా, ఇటువంటి బయట తిరిగే హెడ్డాక్స్ లేకుండా, ఎవరితో మాటలు పడకుండా ఇంట్లో ఉండి కేవలం ఎలా డబ్బులు సంపాదించుకోవచ్చు అనే ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఐడియా మీద మనం ఈ కాన్సెప్ట్ని డెవలప్ చేసాం. కాబట్టి ఉమెన్ ఇంట్లో ఉండి ఈ వర్క్ని లేదా బిజినెస్ని చేసుకోవచ్చు. ఇందులో రిటర్న్స్ ఎలా ఉంటాయి? ఒక 10 minutes వీడియోకి మీరు ఒక 1000 రూపీస్ ఛార్జ్ చేశారనుకుందాం, లేదా 500 అనుకుందాం, లేదా 1 hour వీడియోకి 2000, 3000 ఛార్జ్ చేశారనుకుందాం, లేదా ఒక బుక్ని కంప్లీట్గా తెలుగులో ట్రాన్స్క్రిప్షన్ చేసి ఇవ్వడానికి ఒక బుక్కి మీరు ఒక 5000 ఛార్జ్ చేశారనుకుందాం. ఇలా మీరు ఎన్ని గంటలు పనిచేస్తున్నారు పెర్ అవర్, లేదా పెర్ కంటెంట్, లేదా పెర్ మోడ్ ఏ రకంగా ఛార్జ్ చేస్తున్నారు అన్న దాని మీద మీ రిటర్న్స్ ఆధారపడి ఉంటాయి. సో మనం ఈ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్లో కామన్గా పెట్టుకుంటున్న ఎజెండా లేదా టార్గెట్ ఏంటంటే మినిమం నెలకి 30,000 సంపాదించే విధంగా ఉండాలి. సో ఒక యూట్యూబ్ వీడియోకి మీరు ఒక 2,000 ఛార్జ్ చేశారు అనుకుందాం. పెర్ మంత్ కనీసం 10 to 15 వీడియోస్ కనుక చేస్తే మీరు దీని మీద 30,000 అనేది జనరేట్ చేయొచ్చు. సో ఈ రకంగా ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఏమో కొన్ని మంచి ఇంగ్లీష్ మూవీకి దేనికైనా సబ్ టైటిల్స్ రాసి ఇమ్మన్నారు అనుకోండి, ఎందుకంటే ఎక్కువగా యానిమేషన్ కంపెనీస్లో ఈ రిక్వైర్మెంట్ పడుతూ ఉంటుంది ట్రాన్స్క్రిప్షన్ చేసి ఇవ్వాలి. లేదా ఎవరైనా రైటర్ ఇంగ్లీష్ నుంచి బుక్ని తెలుగులోకి కన్వర్ట్ చేద్దాం అనుకున్నారు, లేదా తెలుగు బుక్ని ఇంగ్లీష్లోనే పబ్లిష్ చేద్దాం అనుకుంటున్నారు. ఇలా మీ వర్క్ని బట్టి, మీ క్వాలిటీని బట్టి మీరు మీ సర్వీస్కి మీ రేట్ని డిసైడ్ చేసుకోవచ్చు. బట్ మినిమం నెలకి 30,000 తగ్గకుండా ఈ బిజినెస్ని ప్లాన్ చేసుకోండి. దెన్ ఇట్ విల్ బి సస్టైనబుల్. ఎందుకంటే ఆ మాత్రం టైం ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఎంతో కొంత ప్రాఫిట్ వచ్చే విధంగా ఈ బిజినెస్ని మనం ప్లాన్ చేసుకోవాలి. సో 30,000 తగ్గకుండా ఈ ఐడియాని ఇంప్లిమెంట్ చేసుకోండి. అండ్ ఓవరాల్ టైం 30 days. ఎందుకు 30 days అంటే చెప్పాను కదా, గ్రౌండ్ వర్క్ చేయడానికి, హోంవర్క్ చేయడానికి, అసలు ట్రాన్స్క్రిప్షన్ వర్క్స్ ఎలా ఉంటాయి, ఏ వెబ్సైట్స్లో ఈ బిజినెస్ ఇన్ఫర్మేషన్ మనకు దొరుకుతుంది, ఎవరు మనకి ట్రాన్స్క్రిప్షన్ వర్క్ ఇస్తారు, సరౌండింగ్ బై మీడియా కంపెనీస్ కానీ, న్యూస్ ఛానల్ ఏజెన్సీస్ కానీ, అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీస్ కానీ ఏమేమి ఉన్నాయి, బుక్ రైటర్స్ మనకి అవైలబుల్గా ఎంతమంది ఉన్నారు, మనం ఎన్ని బుక్ రీడింగ్ క్లబ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాం, ఎన్ని లైబ్రరీస్కి వెళ్తాం, ఇలా మీరు చేయాల్సిన గ్రౌండ్ వర్క్ కొంత ఉంది కనుక కనీసం ఒక 30 days టైం పెట్టుకోండి. 30 days టైం పట్టుకొని మంచి ప్లాన్ వేసుకొని, షెడ్యూల్ వేసుకొని, సోషల్ మీడియాలో ప్రమోషన్ స్టార్ట్ చేసి, మీ ఫ్రెండ్స్ని, తెలిసిన వాళ్ళని, చుట్టాలని అందరినీ హెల్ప్ అడగండి. నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాను, నాకు హెల్ప్ చేయండి అని చెప్పి. అక్కడి నుంచి మీకు మెల్లగా లీడ్స్ అవి జనరేట్ చేయడం స్టార్ట్ అవుతాయి. సో మినిమం 30 days అనుకుంటే 31st day నుంచి మన చేతిలో కస్టమర్ ఉంటాడు. ఇదంతా ఇన్స్టెంట్. ఐదర్ అడ్వాన్స్ పేమెంట్ అయినా చేసుకోవచ్చు, 50-50 తీసుకోవచ్చు, లేదా పని అయిన వెంటనే కూడా మీరు డబ్బులు తీసుకొని ఆ వర్క్ని క్లయింట్కి హ్యాండ్ ఓవర్ చేసేయవచ్చు. సో ఈ రకంగా 30 daysలో మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. చూసారుగా ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసిన ఐడియా ట్రాన్స్క్రిప్షన్. అంటే ఒక లాంగ్వేజ్లో ఉన్న సబ్జెక్ట్ని లేదా కంటెంట్ని వేరే లాంగ్వేజ్కి, లేదా ఆడియోలో ఉన్న దాన్ని వీడియో ఫార్మాట్లోకి, వీడియోలో ఉన్న టెక్స్ట్ని ఆడియో ఫార్మాట్లోకి ఏ రకంగా అయినా దాన్ని ఫామ్ మార్చి కంటెంట్ డెలివరీ చేయడాన్ని ట్రాన్స్క్రిప్షన్ అంటారు. దీంట్లో మనకు ఉండాల్సిన ఎక్స్పీరియన్స్ 0, ఉండాల్సిన ఇన్వెస్ట్మెంట్ 0. పర్ డే 8 hours పని చేసుకుంటే యావరేజ్గా బాగుంటుంది. ఎక్స్క్లూజివ్గా ఉమెన్ కోసం, ఎందుకంటే దిస్ ఈజ్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సిరీస్ కాబట్టి రిటర్న్స్ మినిమం 30,000 per month ఉండే విధంగా ప్లాన్ చేసుకోండి. అండ్ మీ టైమ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ద ఇనిషియల్ రీసెర్చ్, హోంవర్క్ అండ్ గ్రౌండ్ వర్క్ డెఫినెట్లీ యూ హ్యావ్ టు టేక్ 30 days. ఆఫ్టర్ 30 days యూ కెన్ స్టార్ట్ ద వర్క్. చూసారుగా ఫ్రెండ్స్, ఇలాంటి ఎన్నో ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఐడియాస్, బిజినెస్ ఐడియాస్, స్టార్టప్ ఐడియాస్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో ఈ సబ్జెక్ట్ లేదా కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి.
ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మరిన్ని సిరీస్ ఆఫ్ వీడియోస్ కోసం, ఇన్ఫర్మేషన్ కోసం మేము కండక్ట్ చేయబోయే వీకెండ్ వర్క్షాప్ హౌ టు స్టార్ట్ యువర్ బిజినెస్ ఇన్ 30 days అనే వర్క్షాప్ అటెండ్ అయ్యి అందులో 30 daysలో ఉండే యాక్టివిటీస్ ఏంటి, ప్రోగ్రామ్స్ ఏంటి బ్రీఫ్గా తెలుసుకోండి. 31st మీ చేతికి కస్టమర్ ఎలా రావాలో కూడా మేము చెప్తాం ప్లానింగ్గా. లేదు మేము ఆఫ్లైన్ వర్క్షాప్ అటెండ్ అవ్వడానికి పాసిబిలిటీ లేదు అనుకుంటే యూ కెన్ చూస్ అవర్ ఆన్లైన్ సర్వీసెస్ either Skype or Zoom. We will do the personal consultation. We will take all your inputs, information, and we will analyze the report and we'll give you a proper feedback like how you can start the business and within how many days there is a chance for getting the profits, and if the inputs are really not very good, we will tell you exactly this business won't work out. So either you can choose online or offline services. For more videos, please subscribe. Have a good day. Happy entrepreneurship. Thank you.